ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని దేవుడి యొక్క సన్నిధి నిరంతరం నీకు తోడుగా ఉండి, నువ్వు గ్రహించుకుంటుండగా అన్ని విషయములలో నిన్ను నడిపించి బలపరచును గాక. నిర్గమకాండము 33:23. నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వం చూచుదువు కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను. మోషే అనేటువంటి సేవకుడు తనకు ధైర్యం కావాలని అడుగుతూ ఉన్నాడు. దేవుడు తనకు తోడుగా ఉంటే అన్నిటిని చక్కబెట్టగలిగినటువంటి ధైర్యం అతని హృదయంలో ఉంది. దినము ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ప్రభువును బ్రతిమలాడుకునే ఉంటారు. దేవా నువ్వు మాతో ఉండు, దేవా నువ్వు మాతో ఉండని. కీర్తన గ్రంథము 118:6. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేం చేయగలరు? ఈరోజు స్థిరంగా ఉండాలంటే దేవుని యొక్క ప్రత్యక్షత ప్రతి ఒక్కరిలో కూడా ఉండాలి. ఆ ప్రత్యక్షతను బట్టి ప్రతి పరిస్థితి ఎదుర్కోగలుగుతారు తప్ప హృదయంలో ఏమీ లేకుండా ఏదైనా చేయాలంటే ఎవరు కూడా ఏమీ చేయలేరు. మంచి అయినా చెడ్డైనా హృదయం నింపుకున్నప్పుడే చేయగలుగుతారు. కనుక మనం శ్రేష్టమైనటువంటి సన్నిధితో మనం నింపుకుంటే అది మనకు మేలు కదా. కనుక ఈరోజు మనకు కనిపించినా కనిపించకపోయినా ఆయన సన్నిధి నిరంతరం మనతో ఉంది. దాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాము. అనుభవిస్తున్న దాన్ని ఇతరులకు ఎలా రుజువుపరచగలం? అనుభవిస్తున్న దాని గురించి ఈరోజు నువ్వు నమ్మకంగా ఉంటే, దాన్ని బట్టి నువ్వు బలం పొందుకుంటే ప్రతి పరిస్థితిని నువ్వు ఎదుర్కొంటావని ప్రభు అయితే మాట్లాడుతూ ఉన్నారు. మోషే అనేటువంటి సేవకుడు అదే చెప్తూ ఉన్నాడు. దేవా నువ్వు నాకు సహాయం చేయి, నువ్వు నాతో ఉండు, నువ్వు నాతో ఉండు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 15:4. ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడి ఉన్నవన్నీ మనకు బోధకులకు నిమిత్తము రాయబడి ఉన్నవి. ఓర్పు వలనను లేఖనం వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై. ఎలాగైనప్పటికీ కూడా నీకు ఆదరణ అవసరమని ప్రభు అయితే ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మోషే జీవితంలోని కొర ఎదురు నిలబడినప్పుడు, ఎన్నో శ్రమలు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు మోషేకైతే ఒకటి అనిపించింది, దేవుని యొక్క ప్రత్యక్షత నిరంతరం నాతో ఉండాలి, ఆయన నన్ను నడిపిస్తేనే కానీ నేను చేయలేనటువంటి విధేయత కలిగినటువంటి స్థితి అతని హృదయంలో ఉంది. తన స్థితి గురించి అతను బాగా తెలుసుకున్నాడు. నిర్గమకాండము 10:28-29. ఫరో మోషేను పంపిస్తూ ఏమని, నా ఎదుటి నుండి పోము, భద్రం సుమి, నా ముఖం ఇక నువ్వు చూడవద్దు, నీవు నా ముఖమును చూచు దినమున మరణమవుదు అని చెప్పాను. అందుకు మోషే, నీవన్నది సరే, నేను ఇక నీ ముఖం చూడనని జవాబిచ్చాను. కాబట్టి వారిద్దరి మధ్యలో అగ్ని మండుతూ ఉంది. ఫరో అయితే మండిపడిపోతూ ఉన్నాడు. మోషే కూడా దేవుడి యందు ప్రత్యక్షను బట్టి అతడు సిద్ధపడి ఉన్నాడు. అర్ధరాత్రి వేళ ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరినీ, పశువుల తొలిపిల్లలన్నింటినీ ప్రభు హతం చేసినప్పుడు ఫరో వెంటనే వారిని పిలిచాలని, లేచి నా ప్రజల మధ్య నుంచి బయలు వెళ్ళి మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. కనుక ఇశ్రాయేలు ఎంత సంతోషంగా బయటికి వచ్చి ఉంటారో మీరు ఒకసారి ఆలోచించండి. కనుక మనకి వెనక ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ ప్రభు అయితే మన పట్ల కార్యం జరిగిస్తున్నటువంటి ప్రత్యక్షత మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. దేవుడు ఎప్పుడు కూడా నీ శత్రువు పక్షంగా పనిచేయడు. దేవుడు నీ పక్షంగానే పనిచేస్తాడు. కనుక నీ శత్రువు పక్షంగా పనిచేయటువంటి దేవుడు నిరంతరము నీతో ఉన్నాడు అనేటువంటి రుజువుగా నువ్వు ఒక ప్రత్యక్షత కలిగి నువ్వు ఆయన వెంబడించాలి. నువ్వు చేసేటువంటి ప్రార్థన, నువ్వు వెంబడించే విధానం, నీ యోగ్యమైనటువంటి ప్రవర్తన, వీటన్నిటి విషయంలో నిక్కచ్చిగా ఉండి పట్టుదల కలిగి ముందు కొనసాగడానికి నువ్వు సిద్ధపడాలి. మోషే జీవితంలో గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుడి ఉదయకాలాన్ని నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేసి నేను బలపరిచి స్థిరపరిచి నడిపించును కాక. ఆమేన్.